హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్ న్యూట్రిషన్ వరల్డ్. నేను వచ్చేసి హెర్బల్ వెల్నెస్ కోచ్ని. నా పేరు శ్రీలక్ష్మి ఉండవల్లి. టుడే వచ్చేసి మనం ఇమ్యూనిటీ గురించి తెలుసుకుందాం. అంటే ఇమ్యూనిటీ మన హ్యూమన్ బాడీకి ఎంత అవసరం, అసలు ఇమ్యూనిటీ అనేది మనం ఎలా మనకి కాపాడుకోవచ్చు, న్యూట్రిషన్ పరంగా ఎలా ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్స్లో మనం ఇమ్యూనిటీని మనం యాడ్ చేసుకోవచ్చు, ఇలా ప్రతిదీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇమ్యూనిటీ లోపం వల్ల మనకి చాలా కరోనా టైంలో చూసాం కదండి, చాలా వరకు మనకి ఇమ్యూనిటీ లోపం వల్ల చాలా వైరస్ అటాక్ అయినా కూడా మనం ఇమ్యూనిటీ లేక అది ఎక్కువ అవటం, చాలా సీరియస్ అవడం, చాలామంది చనిపోవడం జరిగింది కదా. అలాంటి ఇమ్యూనిటీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుందామండి. దాని గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా. ఈ కంటెంట్ ఏదైనా వ్యాధులను నయం చేయడానికి కాదండి, అందించిన సమాచారం సాధారణ అవగాహన మరియు జీవనశైలిలో మార్పు కోసం మాత్రమే. ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి. అంటే మన బాడీలో కార్డియోవాస్కులర్ కానీ, జీర్ణశక్తి కానీ, ఇలా ప్రతి వ్యవస్థ సరిగ్గా జరగాలంటే ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా మన రోగనిరోధక శక్తి వ్యవస్థ, మన ఇమ్యూనిటీ వ్యవస్థ ఆరోగ్యకరమైన జీవనశైలి మీ రక్షణకు బలోపేతం చేయడంలో సహాయపడుతుంది అనమాట. అలా ఈ ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి అంటే రెండు రకాలు. అవి ఏంటంటే, ఒకటి సహజమైన రోగనిరోధక శక్తి అండ్ మన జీవితకాలంలో అభివృద్ధి చెందే రోగనిరోధక శక్తి. టూ టైప్స్ అనమాట. చాలామందికి టీకాలు వేసినప్పుడు కొన్ని వ్యాధులు చాలా వరకు వ్యాప్తి చెందవు అనమాట. అలాగే రోగనిరోధక వ్యవస్థ కణాలు, రక్త కణాల భేదం అంటే ఏంటి, రోగనిరోధక వ్యవస్థ యొక్క ఫంక్షన్ అంటే ఏంటి, మారుతున్న వాతావరణం అనుగుణంగా కానీ, శరీరం నుండి వ్యాధి కారణ తొలగించడం కానీ, ఇలా ప్రతిదీ కూడా. అలాగే బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ అనేక కారణాల వల్ల సంభవించవచ్చు అనమాట. అలాగే వాటిలో మందులు, అంటువ్యాధులు, ఇలా నిద్రలేమి, ఇమ్యూనిటీ లోపం అంటే రోగనిరోధక లోపం అంటే ఏంటి, ఇలా రోగనిరోధక లోపం అంటే ఏమిటి, సెప్సిస్ అంటే ఏంటి, అలాగే క్యాన్సర్ కారణాలు ఏమిటి, ఇమ్యూనిటీ పెంచే 10 ఫుడ్స్ ఏంటి, ఆ ఫుడ్స్ వచ్చేసి మనకి ఎలాంటి ఫుడ్లో మనకి ఇమ్యూనిటీ మనం బూస్ట్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే రెడ్ బెల్ పెప్పర్స్ కానీ, బాదం కానీ, బ్రోకలీ కానీ, వెల్లుల్లి, వాల్నట్స్, పసుపు, బంగాళాదుంపలు, సిట్రస్ పండ్లు, పెరుగు, అల్లం, ఇలా అనమాట. అలాగే నెక్స్ట్ ఇమ్యూనిటీ పెంచే పోషకాలు ఏమిటి, విటమిన్ సి, విటమిన్ ఏ, జింక్, ప్రోటీన్, ప్రోబయాటిక్స్ అనమాట. అలా మైక్రోన్యూట్రియంట్ అంటే ఏంటి, సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి, ఫైటోన్యూట్రియంట్స్ అంటే ఏంటి, ఇలా మన న్యూట్రిషన్లో మనకి ఇమ్యూన్ హెల్త్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఆయుర్వేద పరంగా మనకి హెర్బల్ ఇమ్యూన్ హెల్త్ అనేది సప్లిమెంట్ అనేది మనకి 60 సప్లిమెంట్స్ ఉంటాయి. అవి 2 సప్లిమెంట్ డైలీ తీసుకోవడం వల్ల కూడా మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవచ్చు. అలాగే మన ఫార్ములా షేక్లో వచ్చేసి విటమిన్స్ అండ్ మినరల్స్ ద్వారా కూడా మనకి కొంచెం ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అఫ్రెష్. ఈ అఫ్రెష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన న్యూట్రిషన్లో అఫ్రెష్ మన ఎనర్జీ డ్రింక్, ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ మరియు న్యాచురల్ కెఫిన్ పౌడర్ ఉంటాయి అనమాట. ఇది మనకి యాంటీ ఆక్సిడెంట్గా ఇమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది అనమాట. మల్టీవిటమిన్ అనేది మోర్ విటమిన్స్ అండ్ 17 విటమిన్స్ అండ్ మినరల్స్ హెల్ప్ అవుతుంది. అలాగే మనకి ప్రోబయాటిక్స్ అనేది కూడా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సెల్ యాక్టివేటర్ కూడా మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇలా మనకి న్యూట్రిషన్ పరంగా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవాలంటే ఈ సప్లిమెంట్స్ యాడ్ చేసుకుంటా మనం ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవచ్చు. ఇలా డిస్క్లైమర్, ఇది ఏది వ్యాధులను తగ్గించడానికి కాదండి, మనం ఫుడ్ ద్వారా కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే, న్యూట్రిషన్ యాడ్ చేసుకోవడం ద్వారా కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటాం అనమాట. మనం రెస్ట్గా ఉంటాం, రిలాక్స్గా ఉంటాం, రీఫ్రెష్గా ఉంటాం, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా చాలా వరకు మనం ఇమ్యూనిటీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కదండి. కాబట్టి ఇమ్యూనిటీ పరంగా మీకు న్యూట్రిషన్ సపోర్ట్, ఎలాంటి న్యూట్రిషన్ సపోర్ట్ అవుతుంది, న్యూట్రిషన్ పరంగా ఎలాంటి సప్లిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇలా నేను చెప్పాను. కాబట్టి దాని పరంగా ఇమ్యూనిటీ సప్లిమెంట్ కానీ, అంటే ఆయుర్వేద పరంగా మనకి హెర్బల్ లైఫ్లో ఇమ్యూన్ హెల్త్ మనకి సప్లిమెంట్ ఫామ్లో ఉందండి. అలా ఇమ్యూన్ పరంగా ఇమ్యూనిటీ కానీ, అలాగే ఫార్ములా షేక్ పరంగా దాని బెనిఫిట్స్ కానీ, మల్టీవిటమిన్ కానీ, సెల్ యాక్టివేటర్ కానీ, సింప్లీ ప్రోబయాటిక్ కానీ, అఫ్రెష్ కానీ, ఇలా మనకి ఇలా ఇమ్యూనిటీ పరంగా మనకి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇలా మీలో ఎవరైనా న్యూట్రిషన్ యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు, అలాగే హెర్బల్ మెడిసిన్ సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటున్నారు, పెరగాలి అనుకుంటున్నారు, నేను కోచ్గా కావాలి అనుకుంటున్నారు, ఫ్రీ ప్రిపరేషన్ ఐడి కావాలి అనుకుంటున్నారు, స్క్రీన్ స్కోర్ నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అంటే ఇమ్యూనిటీ ఏంటి, ఎలా మనం బూస్ట్ చేసుకోవచ్చు, ఇలా ప్రతిదీ మనం తెలుసుకున్నాం. కాబట్టి నేను కోచ్గా కావాలనుకుంటే కనుక స్క్రీన్ స్కోర్ నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.